నమస్తే. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ముందున్నాం. ఇటు చూస్తే సెక్రటేరియట్, అక్కడికి పోతే అంబేద్కర్ విగ్రహం, ఇటు పక్కనే అమరవీర స్తూపం. అయితే ఒకప్పుడు ఇక్కడ స్వేచ్ఛగా నిలుచోవాలన్నా అంబేద్కర్ నిజంగా రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని చెప్పి కేవలం ఒక ఉత్సవ విగ్రహంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ విగ్రహాన్ని తగ్గట్టుగా ఆయన ఆశయాల సాధన కోసం ఏనాడు ప్రయత్నం చేయలేదనేది ప్రజలు ఆ రకంగానే తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. ఇక్కడ సెక్రటేరియట్ అట్టహాసంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ కూల్చేసి కొత్త సెక్రటరీ నిర్మాణం జరిగింది. ఒక చూస్తే ఒక బాహుబలి సెట్టింగ్ లాగా కనిపిస్తుంది, కానీ లోపలికి ఏ ఒక్క సామాన్య జీవి కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఇక అమరవీరుల స్తూపం విషయానికి వస్తే, అమరవీరుల స్తూపం విషయాన్ని మాట్లాడుకుంటే కనుక నిజంగా అమరవీరుల స్తూపం కంటే కూడా అమరవీరుల ఆశయాలు గొప్పవి, కానీ కేవలం ఒక స్తూపం కట్టేసి ఆశయాలను పక్కన పెట్టేసారు. ఇవన్నీ జరిగిన గత సంవత్సరంలో, గత ప్రభుత్వ హయాంలో. ప్రస్తుతానికి అవన్నీ కూడా తూర్చేసి ప్రజలు కూడా కాంగ్రెస్కి పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నది. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర, నిత్యం ప్రతిపక్షంగా తన గొంతు వాని వినిపించారు. మరి 40 రోజులుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో తను కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగానే పనిచేశారు. మరి 40 రోజుల ఈ యొక్క పరిపాలన విషయంలో తను ప్రస్తుతం ఏ పార్టీకి చేరువలేరు, ప్రస్తుతం స్తబ్దుగా అయితే ఉన్నారు. మరి తన యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం, ఎందుకంటే నిత్యం ప్రతిపక్ష నాయకురాలుగా 20 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర, ఇప్పుడు మరి ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరకాలకి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకి వత్తాసు పలుకుతారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శోభన్ గారు, ఎలా ఉన్నారు? ఎట్లా ఉంది 40 రోజులుగా ఈ పరిపాలన? ఇందిరా శోభన్ గారికి ఏమనిపిస్తోంది? ఇప్పుడే తెలంగాణ వచ్చిందన్న ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ వాస్తవంగా చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రజలదికి మెయిన్గా ఏముంటుందంటే కారం మెతుకులు తిన్నా పర్వాలేదు, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అది కొరబడింది. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పాలన చేసినప్పటికీ ఎప్పుడూ కూడా ప్రజలు ఇది నా ప్రభుత్వం అని ఫీల్ కాలేదు. ఎందుకు ఫీల్ కాలేదంటే ఒక వ్యక్తిని వ్యక్తిలాగా చూడలే. ఒక వ్యక్తికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఒక ఆఫీసర్కి చెప్తే ఆ పని అవుతుందో గ్యారంటీ లేదు. అది కేవలము ఆ ఫ్యామిలీలో ఉన్న నలుగురికి మాత్రమే చేరితేనే ఆ పని అవుతుంది అన్న ఒక మార్క్ అన్నది వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ప్రజల నుంచి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అని ఎన్నడూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూడలే. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అందరూ తెలంగాణ ఈరోజు వచ్చిందని ఫీల్ అయ్యారు. ఎందుకు ఆ మాట చెప్తుందంటే ఒక డెమోక్రటిక్గా ప్రజల సమస్యను వినడానికైనా, లేదు స్వేచ్ఛాయుతంగా ఒక మనిషి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఒక ఆఫీసుని కలవాలన్నా ఒక ఈజీ యాక్సెస్ అన్నది ఏర్పడింది. ఇప్పుడు ఇందాక మీ ఇంట్రోలో చెప్పారు చాలా వరకు, అంత వైభవంగా కట్టినటువంటి ఈ ప్యాలెస్ కేసీఆర్ తప్ప ఎవరు కట్టలేరు. దీన్ని ఇది ఇక్కడ అప్రిషియేట్ చేయాలి మనం. ఈ దాంట్లో ప్రజలకి సంబంధించినటువంటిది సచివాలయం. మరి ఆ ప్రజలకే సంబంధం లేకుండా ప్రజలనే పోనీయకపోతే అది ఎవరి కోసం, అది ఆలోచించాలి. అదే చెప్తాను, ఈవెన్ ఎమ్మెల్యేలకి వెళ్ళేటువంటిది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళము ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఆ సెక్రటేరియట్లో పర్మిషన్ లేదు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎవ్రీడే, ఈవెన్ సీఎం కూడా ఎవ్రీడే కలిసేవాడు. ఎవ్రీడే 3 o'clockకి ఒక గంట సమయంలో ఎవరైనా కూడా సీఎంని కలిసేటువంటి వెసులుబాటు ఉండేది. ఇక ప్రజలు ఆఫీసులను కలవడానికి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. మరి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నా ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి నా ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వంలో నా ప్రజలకు యాక్సెస్ లేకపోతే అది గడిల పాలన అంటాం తప్ప దాన్ని అన్డెమోక్రటిక్గా ఉంది అని చెప్తాం తప్ప డెమోక్రటిక్ అని చెప్పలేం కదా. కాబట్టి ఇవాళ చూడండి ఏం చక్కగా అందరూ నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు, లోపలికి వెళ్తున్నారు, స్వేచ్ఛ ఇది నాది అని ఫీల్ అవుతున్నారు. నేను ఓటు వేసిన ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఫీల్ అదంటే అసలు నాలాంటిది వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండింది. అడ్డుకున్నారు చాలా సార్లు. ఇప్పుడు ఇక్కడ కనీసం అంటే సెక్రటేరియట్కి అయితే ముఖ్యమంత్రి ఎన్నడూ రాలా. సో ఆయన వేస్ట్గా ఆయనకు జీతం ఇచ్చినామని అనుకున్నాం. అట్లీస్ట్ ప్రగతి భవన్ ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నది రాజభవనం అని ఆయన అనుకున్నప్పుడు ఆ ప్రగతి భవన్ నాలాంటి వాళ్ళము ఎన్నోసార్లు ముట్టడి చేశాం. మా పైన కేసులు వేశారు. ప్రగతి భవన్లో పిల్లలకు పురుగులన్నం పెట్టిన సందర్భంలో నేను నీ మనవని తీసుకెళ్ళి ఆ పురుగులన్నం తినబెట్టేటువంటి బల్లె చేర్పేశారు. కనీసం నీ మనవని పేరుతోనన్నా ప్రభుత్వ బళ్ళు బాగుపడతాయి, మా పిల్లల బతుకులు బాగుపడతాయి అని నేను ఆ రోజు సెక్రటరీని ముట్టడించిన. అంతకన్నా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే రేవంత్ అన్న ఆయన ప్రగతి భవన్ ముట్టడికి ఆర్టీసీ వాళ్ళ ఉద్యమ సమయంలో ఆయన ఒక కాల్ ఫర్ చేసినప్పుడు నేను సీతక్క వెళ్ళి ఆ రోజు అదే ఆ ప్రగతి భవన్ని ముట్టడించినాం. ఆ రోజు రేవంత్ అన్న నన్ను నేను ప్రగతి భవన్ గాంధీ వాళ్ళకి వచ్చినాక పిలిచి మాట్లాడినాడు. ఆయన అన్నాడు, మగవాళ్ళంతా ఇళ్లలో వండుకుంటే ఆడపిల్ల పోయి ప్రగతి భవన్ ముట్టడించిందని అప్రిషియేట్ చేశారు. అంటే మేము చేసినటువంటి పని అలాంటిది, ఏది ఆశించలే. ప్రజల కోసము
నిస్వార్థంగా పనిచేసాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఆశించిందో మన మార్పు కనిపిస్తుందా ఈ 40 రోజుల కాలంలో? అందుకే ఇప్పుడు మీరు ప్రేమగా చెప్పకండి, కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, ఒక సామాన్య పౌరురాలుగా మీ తెలంగాణ ఉద్యమకారునిగా ఇప్పుడు బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ మొన్నటి దాకా మాట్లాడిన, ఇప్పుడు టీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన నేను మీకు కంపారిజన్ చెప్తున్నాను. అందుకని సో అంతకుముందు ముఖ్యమంత్రి కలిసేది కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఈజీ యాక్సెస్ ఉన్నది. అంతకుముందుకు అధికారులు కలిసే వాళ్ళు కాదు, ఇప్పుడు కలుస్తున్నారు. వాళ్ళ ప్రగతి భవన్ కంచె తీసేశారు. ఆనాడు ప్రగతి భవన్ అన్నది ఒక కంచెలాగా, ఇదో బ్రహ్మ పదార్థం, దీన్ని ముట్టుకోది, ఇది అన్టచబుల్ అనే విధంగా ఉండింది. ఇవాళ టచబుల్ అయింది అది. తర్వాత ఇంకోరని చెప్పాలనుకుంటే మీకు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పైన మహిళలకి ఇవాళ రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహాన నేత. ఇవాళ ఆయన ఒక విగ్రహం పెట్టాడు తప్ప ఆయన ఆశయాలను కేసీఆర్ కంప్లీట్గా తుంగలో తొక్కినాడు. మరి ఇలా కాంగ్రెస్ పాలనకు వచ్చినట్లయితే మనం చూసిన ఈ 40 రోజుల్లో ఇవాళ ప్రజలకి వాళ్ళు ఒక ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు. మీరు స్వేచ్ఛగా బస్సు ఎక్కండి, మీరు తిరగండి, ఎక్కడైనా వెళ్ళండి మీ యొక్క అవసరాల నిమిత్తం. అంటే ఒక నెలకి మినిమం 1400 రూపాయలు ఒక బస్ పాస్. అవే 1400 ఉంటే వాళ్ళ ఇంటి ఖర్చు కూరగాయలకు అవుతాయి. మా ఆడబిడ్డలకు అది సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అక్కడ పొదుపునది కనబడుతుంది, ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది. తప్పుడు పథకం ఆ యొక్క ఫ్రీ బస్ అనేది మహిళల మధ్యలో గొడవ పెడుతుంది, చిచ్చు పెడుతుంది, గొడవలు పడుతుంది అనే ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పుడు అది పొలిటికల్గా వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. అంటే ఒక్కదాంతో ఒక చిన్న స్కీమ్ తోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగమైన అవనిలో సగభాగమైన ఆడబిడ్డల యొక్క మనసు మెచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని దాన్ని తట్టుకోలేక వాళ్ళు చేసేటువంటి ఆరోపణలే తప్ప, మీరు నిజంగా ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, జెన్యున్గా ఒక పేదరికంలో ఉన్న ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. ఒక చిన్న బిజినెస్, ఒక గాజులు అమ్ముకునే ఆడబిడ్డని అడగండి, ఆ గాజుల బుట్ట అందులో పెట్టుకుంటే ఆమె గాజులకి ట్రాన్స్పోర్ట్ లేదు, ఎక్కడైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. అదే ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏమవుతుంది, ఆమె ఇంటి పక్కనే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇది ఢిల్లీలో ఆ రోజు ఈ స్కీమ్ యాక్చువల్గా ఢిల్లీలో ఉన్నటువంటి స్కీము. నేను ఆ రోజు ఢిల్లీలో ఉండి నేను చేసి చెప్పాను. నేను ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు ఉన్నప్పుడు కూడా నేను వీళ్ళకి చేశాను, బట్ వాళ్ళు కూడా ఎక్కడేం పట్టించుకోలేదు. నేను రేవంత్ అన్న ఒకటి మహిళ బెల్ట్ షాప్ల రద్దుకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టినప్పుడు నేను ఆ కార్యక్రమంలో కూడా నేను మాట్లాడిన, అక్కడ ఉన్నట్టు మహిళలకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అన్నది. సో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో మంచి ఎక్కడున్నా కానీ మనం తీసుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మనము ప్రతిపక్షమా, పాలకపక్షమా, లేదా ప్రజాపక్షమా? నువ్వు ప్రజాపక్షం అయితే స్వీకరించు, నువ్వు ప్రజాపక్షం కాదు కాబట్టి నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నీకు అధికారమే తప్ప కేసీఆర్కి 24 గంటలు, కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితకి, వీళ్ళకి 24 గంటలు అధికారము తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ అయిపోతే తిరిగి మళ్ళీ ఎలా గెలవాలన్నటువంటి ప్రణాళికలోనే ఉండేవాళ్ళు తప్ప నిజంగా ఈ ప్రజలకి ఏం కావాలని వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచించుంటే వాళ్ళు ప్రజల్ని ఇంత దూరం పెట్టుండే వాళ్ళు కాదు. వాళ్ళ అహంకారం ఇవాళ వాళ్ళని ఓడగొట్టింది. ఇవాళ కాంగ్రెస్ అనేది అహంకారంతో లేదు. అహంకారం ఎప్పుడు ఉంటుంది, నువ్వు ప్రజల్ని పట్టించుకోకపోయినప్పుడు నువ్వు అహంకారం అనేది బయటపడుతుంది. నిజంగానే వాళ్ళు కూడా అలా చేశారనుకోండి, తప్పకుండా ప్రజలు మళ్ళీ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. బట్ ఇప్పుడు మనం ఈరోజు యాజ్ అండ్ టుడే ఇప్పుడు చూసినంత వరకు అయితే చాలా హ్యాపీగా, కంఫర్ట్గా పాలన కొనసాగుతుంది. మీరు గమనించినట్లయితే ఒకప్పుడు మన సిఎస్ చీఫ్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇస్తే అది బయటకు వచ్చేది కాదు. ఇవాళ చీఫ్ సెక్రటరీ చేసే రివ్యూలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ ఐఏఎస్లు చేసేటువంటి బయటకు వస్తున్నాయి. ఒక నార్మల్ ఒక మంత్రివర్గంలో జరిగేటువంటి కూడా వాళ్ళ స్టేట్మెంట్ స్వేచ్ఛగా బయటకు వస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేస్తుండు, మంత్రుల పని మంత్రులు చేస్తారు, యంత్రాంగం పని ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు పాలన ప్రాపర్గా జరుగుతుంది. ఇక్కడ పవర్ అన్నది అంతటా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. గత ప్రభుత్వంలో ఏమున్నది, పవర్ అన్నది సెంట్రలైజ్ అయిపోయింది. ఆ సెంట్రలైజ్ అవడం వల్ల ఎవరికి ఏం చేయాలో, ఎవరికైనా 24 గంటలే కదా సమయం, నువ్వు 24 గంటల కన్నా ఎక్కువైతే ఆలోచించలేవు కదా, అన్ని నువ్వే ఆలోచించి అన్ని నువ్వే చేయాలంటే చేయలేవు కదా. కాబట్టి ఇదంతా అందుకోసమే కదా మనకంతా ఒక డెమోక్రటిక్గా మనకు రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా ఒక పాలన ఉంటుంది, ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక యంత్రాంగం ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేయండి అని కదా. ఈ గ్యారంటీల గురించి, వీళ్ళు చెప్పే హామీల గురించి ప్రతిపక్షంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటల గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక విషయంలో క్లారిటీ కావాలి మీ నుంచి, మీరైతే కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకని అంటున్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మనం కలుస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుప, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతనా? రెండు బేరీజ్ వేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కానీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో చాలా సీరియస్గా అగ్రెసివ్గా చేసి ఉంటుందైతే ఇంకా ముందే అధికారం వచ్చి ఉండేది. సో కొంత అది కొరబడింది. తర్వాత పీసీసీ మారిన తర్వాత చాలా అగ్రెసివ్గా పనిచేశారు.
గట్టిగా పనిచేశారు, గ్రౌండ్లో తిరిగారు. బట్ ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఇక్కడ ఉండింది. సో ఎప్పుడైతే బీజేపీ డౌన్ఫాల్ మొదలయ్యిందో అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ గ్రాఫ్ మళ్ళీ అప్ అయిపోయింది. ఎందుకు అప్ అయిందంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తను నిత్యము కేసీఆర్కి తన అడుగులకి మడుగులేస్తూ వస్తున్నాడు డే 1 నుంచి ఇప్పటి వరకు. వాళ్ళు ఎక్కడ రియలైజ్ కాలేదు కాబట్టి ప్రజలు దాన్ని గమనించారు. కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తారు. సో ఇక్కడ కేసీఆర్ని దించాలి, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మాకు అక్కర్లేదని ప్రజలు అనుకున్నారు. కేటీఆర్ నిన్న మొన్న చూశాను, మన ఆయననే ఇంకా ముఖ్యమంత్రి అయితే బాగుండని ప్రజలు అనుకుంటుండ. పాపం ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆయన అనుకుంటుండు కదా, కాబట్టి ఆయన మనసులోని మాట ఆ రకంగా చెప్తున్నాడు. అది పాపము ఆయన కలగానే. మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం, అభివృద్ధి కాకుండా ఓట్ల మీద దృష్టి పెట్టి ఎన్నికల మీద దృష్టి పెడితే మేము మరోసారి గెలిచే వాళ్ళమని చెప్తున్నారు. అది ఉల్టా స్టేట్మెంట్, అది సూట్ కాదు అన్నకు. ఎందుకంటే రామన్న ఇంతసేపు 24 గంటలు కనీసం ఎన్నడన్నా ఒక్కనాడు రామన్న ప్రజలను కలిసిండా? నాలాంటిది నేను ట్విట్టర్లో నా పోస్టులు మీరు చూడండి, ఒక్క పోస్ట్ కాడి నుంచి రెస్పాన్స్ లేదు రామన్న దగ్గర నుంచి. మరి నువ్వు మంత్రివే కదా, షాడో ముఖ్యమంత్రివి కదా, మరి ఎందుకు స్పందించలే? ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో కూసబెట్టగానే నీ ఫ్రెండ్ యాదికి వచ్చిండు, అదేంటి ఓల్డ్ సిటీ యాదికి వస్తుంది. ఇంకా ఎక్కడికన్నా పోవాలంటే మనకు చిన్న ఇష్యూ అయింది నాగర్ కర్నూలులో. ఆ చిన్న ఒక బీజేపీ కార్యకర్తని ఎవరో ఏదో అయిన ఇన్సిడెంట్లో అక్కడికి వెళ్ళి స్పందించావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? సర్పంచ్లకు సంబంధించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సర్పంచ్లకు గొంతునవుతా అని. అంటే నీ చేతిలో కలముండి సంతకం పెడితే పైసలు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు ఆ రోజు దాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనారు. దాదాపు 50 మంది సర్పంచుల ప్రాణాలు కోల్పోయినారు. ఆ సర్పంచుల కుటుంబాలను ఆదుకున్నావా? గంతెందుకు, నీ సిరిసిల్లలో జరిగింది కదా ఇన్సిడెంట్, మరి వాళ్ళ గురించి ఆలోచించినవా? ఇంకేదో పవర్ లూమ్కి సంబంధించినటువంటి అది పాలిస్టర్ ఫ్యాక్టరీకి సంబంధించి దానికి స్టేట్మెంటు 10 సంవత్సరాలు మేము నేతలను కాపాడినాం, ఇప్పుడే ఇట్లా అయిపోయింది అంటే మరి 40 సంవత్సరాలను మొత్తం అంతా కింద మీద అయిపోయిందా? నువ్వే కదా కంటిన్యూటీలో ఉన్నది. అంటే పాలిస్టర్ది వెనక ఆ కంపెనీ మూత పడిపోతుందన్న కారణం. రైతులు రోడ్లు ఎక్కుతున్నారు, పెన్షన్ వితంతులు అందరూ కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ పెన్షన్ కోసం తిరుగుతున్నారు. ఈ రకంగా మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మార్పు అనేది ఎక్కడ రావాలా? మార్పు కావాలని ప్రజలు ఎందుకు కోరుకున్నారు? మీ అరాచకాన్ని తట్టుకోలేక, మీ సంపాదనని దాచుకునే దాన్ని చూడలేక ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఇవాళ ఒక్క కాళేశ్వరం ప్రజలకు చూపించి ఆ కాళేశ్వరం పేరు మీద ఇవాళ 1 ఎకరం ఆయకట్టు నువ్వు పెంచలే, కానీ దాని పేరు మీద ఏటీఎం లెక్క మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు రాజేసుకోరు. మీరు ఎప్పుడు కావాలంటే దానికి మధ్యలో ఒక మెగా కృష్ణారెడ్డిని పెట్టి ఆ మెగా కృష్ణారెడ్డిని ఇవాళ దేశంలోనే సంపన్ను చేసినావు. ఆయన పిల్లం వజ్ర వైడూర్యాలు వేసుకొని షోలు చేసే, ఫ్రాకులు షో వేసుకొని షోలు చేసే కాడికి తీసుకొచ్చినారు. మరి కష్టపడ్డటువంటి వాళ్ళము, బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళము, మరి మాకిచ్చింది ఏంటి చెప్పండి? మాకేమొచ్చింది? దానివల్ల మాకేం ఒరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడన్నా ఆ యొక్క అమరవీరుల కుటుంబాలను పిలిచి బుక్కడు బువ్వ పెట్టినారా ప్రగతి భవన్లో? మీరు పెట్టలే కదా. ప్రగతి భవన్ అంటే ఇది మా రాజభవనము, జీవితాంతం మేమే ఉంటాము ఇచ్చారు ఎవరికైనా? అసలు మీరు చూడండి, ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేయగానే జనము ఎట్లా పరిగెత్తుకొని పోయినారు అంటే వాళ్ళ మనసులో ఎంత అక్కసున్నదో ఆలోచించండి. మీరు చేసిన అరాచక పాలన నుంచి మీరు ఎప్పుడు దిగిపోతారని నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. పక్క వాళ్ళ అవసరం లేదు. ఇవాళ మీ వితిన్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అన్ని జిల్లాలలో అవిశ్వాస తీర్మానాలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మిమ్మల్ని భరించలేక అవిశ్వాస తీర్మానాలు అవుతున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని ఎదిరించి నిలబడే పరిస్థితి ఆ రోజు లేదు. వాళ్ళకి నిలబడే పరిస్థితి ఉండిందంటే ఆ రోజే ఎదురుద్దురు వాళ్ళు. కానీ నాలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతుకులు, మీలాంటి జర్నలిస్టులు కొంతమంది నిలబడ్డవారు కాబట్టి ప్రజల్లో అక్కడో ఇక్కడో మంచి బతికున్నది కాబట్టి ఇవాళ మిమ్మల్ని బొందబెట్టి ఆల్టర్నేట్గా ఇవాళ కాంగ్రెస్కి పట్టం కట్టినారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మీద ప్రేమతోని ఇంద్రశోభన్ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు లేకపోతే నిజంగా? ఎందుకని అంటున్నా అంటే ప్రజాపాలన రోడ్డు ఎక్కింది, రైతు బంధు లేక నిత్యం ముఖ్యంగా తొలి వెలుగు ప్రజా దర్బార్ కార్యక్రమం తీసుకుంటేనే కొన్ని వేల సంఖ్యలో మాకు ఫోన్లు వస్తున్నాయి రైతు బంధు విషయంలో. నిజంగానే ఊరియా కోసం రైతులు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి. అంటే ఒక రకంగా పాత సిచ్యువేషన్కి వస్తున్నాం. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పాలనలో నిజంగా ప్రజల గొంతు నొక్కేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేసిన మాట వాస్తవం, కానీ రోడ్లు ఎక్కిన పరిస్థితి మనం ఎక్కడ చూడలే కదా. ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయి 40 రోజులు అవుతుంది. 40 రోజుల్లో ఇది కొత్త. ఎక్కడ ఏముంది? ముంతేడుంది, శంషేడుంది, చెక్కేడుంది, పీటేడుంది, ఇదంతా సర్దుకోవాలనా? తెలుసుకోవాలనా? ఏం తెలియకుండానే గాలిగా గుడ్డిగా ఇది చేస్తా అది చేస్తా అది పెడితే ఇది పెడతా అనేది అనలేం కదా. మనం ఏమో పొట్టు మీద ఇల్లు అలుకుతలేం కదా. నువ్వు పొట్టు మీద ఇల్లు అలికినవి ఇన్ని రోజులు, దానిని ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వము
నీ ఉన్నటువంటి అధికారుల ద్వారానే నివేదికల రూపకంలో బయటపెట్టి చూపించినారు. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి, కోట్ల రూపాయల అవినీతి అని కనబడుతుంది. ఇవాళ గిడ రేస్ అని పెట్టినావు, ఆ రేస్ పేరు మీద ఫ్యాషన్గా ఇది ఏంటిది ఏదో పెద్ద ఏమంటారు దానిపైన నేను చాలా విజయం సాధించినని చెప్పినావు. 55 కోట్ల రూపాయలు ఇలా రికవర్ చేయాలంటే అరవింద్ నెత్తి చేతులు పెట్టుకున్నాడు. నేను ఎక్కడి నుంచి కట్టాలా, నేనేం చేయాలా కదా. సో అంటే మరి ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? మీ యొక్క అరాచకానికి ఇది ఎగ్జాంపుల్. ఇవాళ నీ బామార్దికి 30,000 కోట్ల రూపాయలకు పెట్టేసి నువ్వు స్కీమ్ అట్ట పెట్టినావు. ఇప్పుడు అవి కూడా బయటకు వెళ్ళినాయి కదా. దగ్గరలో కూడా ఆర్థిక నేరాలు ఇవాళ మీరు ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాలుగా ప్రతిపక్ష పాత్రలో మీరు కానీ లేకపోతే ఇతరత్ర సంస్థలు కానీ మీడియా కూడా వాళ్ళు విభేదించి వాళ్ళ తప్పులు ఎత్తి చెప్పిన వాస్తవమే. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా తప్పులు ఎప్పుడు చూపిస్తూ పోతా ఉంటే ఈ కాలం గడిచిపోతుంది కానీ ప్రజలకు చేరువయ్యేదేనాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది జరిగిందని నేను ఆరోపించిన, ఇది ఉంది అని నేను చూపించిన. కానీ అధికారం నాకు వచ్చింది కదా, నువ్వు ఎక్కడెక్కడ దొంగతనం చేసినావు, ఎట్లా దొంగతనం చేసినావు, ఏడ తప్పు చేసినావు, ఏడ ఎంత పట్టించినా నీ వల్ల ఎంత నష్టం జరిగిందని ప్రజలకు తెలవాలే కదా. ప్రజలకు తెలియకుండా నేను ఎట్లా చేయగలుగుతాను దాన్ని? నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపిన తర్వాత కదా ఈ తప్పు. ఎస్, తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. కేసీఆర్ని నమ్మి మీరు అధికారం కట్టబెడితే నమ్మి నానబోస్తే పుచ్చులు బుర్రలు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని చేసిండు, ఈ రాష్ట్రం ఆగం పట్టించిండు. నేను అప్పైనా సరే మీకోసం నిలబడతా, నేను పని చేస్తాను చెప్తున్నాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి కనీసం వాళ్ళు ఒక 100 రోజులు సమయం అడిగినారు కదా. ఆ 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 స్కీములు అమలు చేయకపోతే అప్పుడు మనం మాట్లాడాలా. ఎందుకు అప్పుడే జబ్బలు చదువుకోవాలి? వాళ్ళు చెప్తారు 6 గ్యారెంటీలకి 100 రోజుల సమయం తీసుకో, అవసరమైతే ఇంకో 2 రోజులు సమయం తీసుకో. కాకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, రైతు బంధు లాంటిది, పెన్షన్ లాంటిది, ఇప్పుడు కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి నిన్నటి నుంచి మొదలు పెట్టినారు, స్టార్ట్ అయ్యింది. ఖజానాల్లో రూపాయలే తమ్మి, నువ్వు నమ్మవు. ఖజానాలో పైసలు లేవు, డబ్బులు లేనప్పుడు వాళ్ళేమో ఇప్పటికిప్పుడు సృష్టించలేరు కదా డబ్బులు. కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రం డబ్బులు సృష్టించగలుగుతారా? సృష్టించలేరు కదా. ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి. ఆ నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక 4 సార్లు పర్యటన చేసినాడు. ఇయ్యండ్రా బాబు, మీ దండం పెడతామా, మేము కాపాడుకోవాలి, మమ్మల్ని మేము కాపాడుకోవాలి, మాకు పైసలు ఇయ్యండి, మాకు వచ్చే వాటా ఇయ్యండి అని అడుగుతున్నారు. మీరు ఆ పని కూడా చేయలేదే. మీరు ఎంతసేపు ఎందుకు కలిసిరు కేంద్ర మంత్రులను? మీరు కలిసినప్పుడల్లా మా కేసుల గురించో, మీ కేసుల గురించో, మీకు పర్సనల్గా ఎక్కడైనా లాబీ జరుగుతుందో దానికోసం మీరు కలిసారు తప్ప ఎన్నడనే చేశారా? పేపర్ పులు లెక్క, స్టేట్మెంట్ లెక్క మీడియాను ముందు పెట్టుకుని గంటలు తిట్టడం మొదలు పెట్టినారు తప్ప ఎన్నడన్నా మీరు ఆ సఖ్యతతోనే పనిచేసిండ్రా? చేయలే. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వము తనకి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అవగాహన, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉంది. ఇవాళ ఉన్నటువంటి మంత్రులు కనుక మీరు చూసినట్లయితే ఏ మంత్రిని చూసినా ఈయన మంత్రి అని ఫీలింగ్ కలుగుతున్నది. గత ప్రభుత్వంలో నన్ను కలిగిందా? మనకు అనిపించిందా అరే ఈయన ఎఫిషియెంట్ పర్సన్ రాబాయ్, చేయగలుగుతాడు, చేస్తాడు అన్న ఒక ఫీల్ నువ్వు క్రియేట్ చేసావు ఫస్ట్. తర్వాత పని మొదలవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, మనం ఆగమవడం ఎందుకు? మన కేటీఆర్ మీకు గుర్తు చేయాల్సిందంటే 32 మెడికల్ కాలేజీలు పెట్టినాం మేము, 32 కాలేజీలు కాదు 32 యూట్యూబ్ ఛానల్ పెడితే మేము గెలిచేవాళ్ళం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 32 యూట్యూబ్ ఛానల్ని గెలిపించినాడు, నువ్వు అసమర్థుడని ఒప్పుకున్నట్టే కదా అర్థం. అంటే నీ అసమర్థతను నువ్వు పెద్ద ఛానళ్ళ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం నువ్వు చేసినావు కదా. కాబట్టి నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఈ ఛానల్ చూపించినాయి. అంటే ఈ జనాలు దీన్ని నమ్మిండ్రనే కదా అర్థం. అంటే పెద్ద ఛానల్ని నువ్వు డబ్బు పెట్టిన, యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఉన్నాడు ఆయన. యూట్యూబ్ ఛానల్ను ప్రైమ్గా ఉన్నటువంటి పేర్లు ఎందుకు చెప్పాలా మనం ఇప్పుడు? కానీ ప్రైమ్ ఛానల్స్ని ఒక 1 ఇయర్ బిఫోర్గా అన్ని కొని పడేసినారు వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ బతుకుదెరువు వాళ్ళ దానికోసం కూడా వాళ్ళు కూడా ఓకే అయిపోయినారు. ఒక 4-5 ఛానళ్ళు, ఓ తొలి వెలుగు, మన తొలి వెలుగు, తర్వాత అదేంటి ఓ కాలోజీ, ఇట్లా కొన్ని ఛానల్స్, క్యూ న్యూస్, ఇట్లాంటి కొన్ని ఛానల్స్ నిలబడ్డాయి. కాబట్టి ఇవాళ ప్రజల గొంతుగా ఉన్నాయి కాబట్టి సో అవే నన్ను ఓడగొట్టినాడు అనుకుంటే అది షేమ్. ఆయన స్థాయికి అలాంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు 32 మెడికల్ కాలేజ్ పెట్టినాను, 32 మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? బిల్డింగ్ ఉందా? కదా. ఉత్తపే ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇంజనీరింగ్ కాలేజీలు కోళ్ళఫాల లెక్క పెట్టినామని మాట్లాడినావు అదా. మరి నువ్వు ఏం చేసినావు? మెడికల్ కాలేజ్ అంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ప్యూర్లీ ప్రొఫెషనల్. ఎక్కడ దాంట్లో ఈసమంతా కూడా ఏమంటారు నిర్లక్ష్యం ఉండద్దు. మరి అలాంటి ప్రొఫెషనల్లో నువ్వు అలా చేసావంటే నీవు దాని వెనక వచ్చేటువంటి ముడుపుల కోసమే ఆ పర్మిషన్లు ఇచ్చినావు అన్నది అర్థమైపోతుంది. అంతకుమించి ఏమున్నది చెప్పండి. కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక కలదు. మీరు చూసినారా లేదో, పొద్దున్న లేస్తే బామాడిది ఆగం అవుతారు, ఏం చేయాలో అర్థమవుతలేదు. అయిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు. రేపు ఎంపీ ఎలక్షన్లో ఏ మొహం పెట్టుకుని పోవాలా, ఎట్లా ఓట్లు అడగాలా, మాకు వస్తుందా, అసలు మా పార్టీ ఉంటుందా అన్న అభద్రత భావంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి రకరకాల స్టేట్మెంట్స్. దావోస్ జరిగే మీటింగ్ గురించి కూడా రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ వస్తలేదు,
తెలంగాణ మీతో పాటుగా గతంలో కాంగ్రెస్లో పనిచేసిన ఒక వ్యక్తి ఏమంటాడంటే తెలంగాణ ఇజ్జత్ని తెలంగాణ పరువును దావోస్ వేదికగా రేవంత్ రెడ్డి తీస్తున్నాడని ఒక విధంగా ట్రోల్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అచ్చ తెలుగు, నా భాష, నా మదర్ లాంగ్వేజ్ తెలుగు. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. అది ఒక కవి చెప్పినాడు. మరి అది తెలియకపోతే తెలుసుకోవాలి వాళ్ళు కూడా. ఇప్పుడు గదే కేసీఆర్ గిడ తెలుగు మహాసభలు పెట్టిండు కదా, మరి ఆ తెలుగు మహాసభల ద్వారా ఏం చెప్పినాడు? తెలుగు ఏడబడినది. ఈ రోజు వరకు కూడా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి ఎక్కడ పోయినా తెలుగును కాపాడండి, తెలుగు మాట్లాడండి. ఎస్, నేను అలా మాట్లాడినప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి చెప్పేదంటే కన్వే చేసే దాంట్లో ఎక్కడైనా ఆయన నెగిటివ్గా చేసి ఉంటే మీరు తప్పు పట్టాలి. ఆఫీసర్స్ ఉన్నారు, కరెక్షన్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్ కాదండి. అక్కడ మనం చెప్పేటువంటి భాష కన్నా భావం ఇంపార్టెంట్. అది రీచ్ అయిందా లేదా? నీ తెలుగుని ఏం చేయాలా? నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నువ్వు దొబ్బిచ్చింది ఎంత అబ్బా? 27,000 కోట్లు. 3 రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 37,780 కోట్ల రూపాయలు ఇవాళ తెచ్చింది. మరి నువ్వు తెచ్చినటువంటి నిధులు ఇంపార్టెంటా, భాష ఇంపార్టెంటా? దాన్ని బట్టి అర్థమైంది. ఇదే కాంగ్రెస్ పార్టీ అదాన్ని ఒక బెస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ అనో బెస్ట్ కరప్టెడ్ బిజినెస్ మ్యాన్ అని చెప్పినటువంటి అదానినే బూచిగా చూపి పార్లమెంట్ సమావేశంలో ధర్నా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదానితో పెట్టుబడుల విషయంలో ఎట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు అదాని అంబానీకి సంబంధించినట్లయితే వాళ్ళది నేషనల్ లైన్లో ఒక వ్యక్తికి అన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారు కాబట్టి అది ఎందుకు ఇస్తున్నారు? అతని కమిషన్ల కోసమే, అతనికి బెనిఫిట్ చేస్తున్నాడు కాబట్టి దీనికోసము పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. ఆయన దాని మూలంగా ఆయన ఎక్కడున్నారో మనం చూస్తున్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక అదానితో అక్కడ మీరు జరిగింది ఏంటి? ఆర్థిక సమ్మిట్. ఒక సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఒక దేశంలోనే సంపన్నుడిగా ఒక ఇండస్ట్రీస్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నా రాష్ట్రానికి నువ్వు ఏం కంపెనీలు ఇస్తావు అన్న దాంట్లో నీ దగ్గర నేను కంపెనీ పెడతాను, నేను వద్దంటానా? నువ్వు వద్దంటావా? నిజంగానే కేటీఆర్ మంచి కోరేవాడైతే ఇవాళ దాన్ని పొలిటికల్ లైన్లో కాకుండా ఎస్ అదాని ద్వారా మాకు ఇన్ని వేల కోట్ల రూపాయలు మాకు ఒక మంచి కార్యక్రమం కోసము ఇనిషియేట్ తీసుకుంటూ నువ్వు అప్రిషియేట్ చేయాలి. కానీ ఆనాడు నువ్వు అదాని విమర్శించావు కాబట్టి ఇవాళ అదానిని నువ్వు ఎట్లా లెక్క చేస్తావు అని అంటే అది పద్ధత కరెక్ట్? అది పొలిటికల్ విమర్శ చేసేటప్పుడు పొలిటికల్ చెయ్యండి. వచ్చినటువంటి ప్రాజెక్టులో తప్పులు దొర్లినా, లావాదేవీలో ఇబ్బంది జరిగినప్పుడు డెఫినెట్గా ప్రజాసొమ్ము దుర్వినియోగమైనప్పుడు మనం నిలదీయాలి. అందుకే అంటున్నా వాళ్ళకి ఏమవుతుందని అంటే భూమి కదులుతుంది, ఇక్కడ మా పార్టీ ఉంటుందా ఉండదన్న భయం పట్టుకున్నది వాళ్ళకి. కాబట్టి ఏం చేయాలో అర్థమవుతలేదు. వాస్తవానికి వాళ్ళు అధికారంలోనే ఉంటాం అనుకున్నారు, అధికారం కోల్పోతాం అనుకొని ఉంటే ఇదంతా అయ్యేది కాదు. ఆ భయంతోనే రిజల్ట్ని చూసి సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒక 10 మెయిన్ కంప్యూటర్ ఫైళ్ళు అందులో ఉన్నటువంటి కంప్యూటర్స్ కూడా మాయని అంటే పెద్ద చర్చ. ఇది కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి క్షేత్రస్థాయినటువంటి ఆఫీసులో కూడా కంప్యూటర్ ధ్వంసమైనవి, హార్డ్ డిస్క్లు మాయమైపోయినాయి. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు మొన్న చేశారు సార్, భూపాలపల్లి వెళ్ళి కాళేశ్వరం విజిలెన్స్ చేశారు. 30,000 కోట్ల రూపాయలు 3rd TMCకి సంబంధించి ఎలాంటి టెండర్ లేకుండా నువ్వు పెట్టినావు. ఇదే 3rd TMC పైన మేము కొట్లాడినాం ఆ రోజు. నేను కొట్లాడినా, దామన్నతో కలిసి మేము ఇది వర్క్ చేసినాం ఆ రోజు. 3rd TMC పైన ఎలాంటి టెండర్లు లేకుండా ఎట్లా 2వ TMC కంప్లీట్ కాలే, 3rd TMC ఎందుకు రాబాయి, ఏం చేస్తావు దాంతో మాట్లాడినాం ఆ రోజు. కాబట్టి నువ్వు చేసినటువంటి అరాచకాలు వాళ్ళ అధికారం నా దగ్గర ఉన్నది కాబట్టి, పేపర్లు నా చేతిలో ఉన్నాయి కాబట్టి, అధికారుల చేతిలో ఉన్నారు కాబట్టి ప్రతి జరిగిందంతా కూడా ఎవిడెన్స్గా ఆ అధికారితోటే నోట్ చేపిస్తున్నారు. ఎవరైతే ఆ రోజు ఉండి పనిచేసిన అధికారి ఉన్నాడో అదే అధికారితో నోట్ చేపించి అథెంటికల్గా, టెక్నికల్గా రేపు ఎక్కడ మళ్ళీ అది కాకుండా దానికోసము ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటుంది. దానికి మనం తెలంగాణ సమాజం అప్రిషియేట్ చేయాలా. వాళ్ళ బుట్టలో పడి వాళ్ళు మాట్లాడే మాటలు కనుక మనం పడిపోయినట్లయితే మళ్ళీ నష్టం చేకూర్చుకుంటాం. ఎస్, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు చేస్తే తప్పకుండా ప్రశ్నించాలి, నిలదీయాలి, నిగ్గదీయాలి. ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టినట్లయితే తప్పకుండా మనం దాన్ని ఈ తెలంగాణ సమాజం కోసం తిరిగి మనం ఎలా తీసుకోవాలని ఆలోచించాల్సిన అవసరం కంపల్సరీ ఉన్నది. గతంలో మీ నాయకురాలు పనిచేసిన కవిత గారికి మరోసారి ఈడీ పిలుపు వచ్చింది, ఎట్లా చూస్తారు దాన్ని? పోతుంది అక్క. మళ్ళా ఇప్పుడు బీజేపీకి కంపల్షన్ ఏర్పడింది. ఎట్లా కంపల్షన్ ఏర్పడిందంటే నిజంగానే ఆమె తప్పు చేసి ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి. తప్పు చేయకపోయినా ఆరోపణలు చేస్తుంటే ఇవాళ బీజేపీ తుడుచుకోపెట్టుకుపోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. తప్పు జరిగిందా జరగలేదా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు అయింది ఏంటంటే నేను అవంతి పాటలో పనిచేశాను, నాకు ఇంత అవగాహన ఉంది దానిపైన. ఆ రోజు జరిగినటువంటి గురించి మీకు అవగాహన ఉన్నది పూర్తిగా. అందుకే జరిగినటువంటి దాంట్లో డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి ఈ నెలతో 1 year అవుతుంది. ఆయన జైలుకు పోయి 1 year అవుతుంది. అంటే 12 మందిలో 11 మంది అరెస్ట్ అయ్యారు, కేవలం మిగిలిందల్లా అసలు మెయిన్ కీలకంగా సౌత్ హెడ్గా పనిచేసినటువంటి వాళ్ళలో ఈమె ఉంది. ఈమె బినామీల వాళ్ళంతా. రెండవది అదెవరు, మన కేజ్రీవాల్ గారు
ఒక ముఖ్యమంత్రిగా ఫైల్ మీద సంతకం పెట్టింది ఆయనే కదా. మరి వీళ్ళిద్దరు బయటనే ఉంటున్నారు. బయటనే ఉన్నప్పుడు వీళ్ళకి ఈడీ దగ్గరికి పోతే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో వాళ్ళు పోతలేరు అంటే అర్థం ఏంది? పోతే అరెస్ట్ అవుతాం గంతే అన్న దాంట్లో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఆ టైం దగ్గర పడ్డది, ఆసన్నమైంది. అన్ని నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తేలుతాయి. చివరికి ఒక అంశం చెప్పండి. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మీరు స్తబ్దుగా ఉన్నారు. రాజకీయంగా ఏ పార్టీతో కానీ ఏ యొక్క ప్రతిపక్ష పాత్ర కానీ పోషించిన స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో మనం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఒకటి చెప్తాను నేను, ఇందిరా శోభన్ అనేది వేగ్గా ఏది మాట్లాడదు. కొంత అథెంటికల్గా ఏది మాట్లాడినా కొంత డేటాతో నేను మాట్లాడతాను. అధికారంలో ఉంది కదా పార్టీ, అదే అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి మనం 40 రోజులు ఇవాళ అయ్యింది, సమయం ఇవ్వాలి. కొన్ని సూచనలు చేస్తున్నాను నేను. బెల్ట్ షాపుల విషయానికి నేను మొన్న ఒక ఆర్టికల్ రాశాను. సో ఆనాడు ఆడబిడ్డలు అంతా కూడా ఆగమైపోయినారు ఈ బెల్ట్ షాపులతో. అను నేను పోరాటం చేసిన, రకరకాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇండికేట్ చేసిన, గవర్నర్ గారు కలిసిన, గాంధీ బొమ్మకి ఈ ఏమంటారు రిప్రజెంటేషన్ చేశాం, ఇన్ని చేసాం, ఎక్కడేం జరగలేదు. అట్లీస్ట్ రేవంత్ అన్న ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, ఇవాళ చేస్తామని చెప్పారు. మీరు చేయండి అన్న, తొందరగా ఇనిషియేట్ తీసుకోండి, దీనికి అందరూ సహకరించాలని చెప్పాం. ఇప్పుడు ఈ సమయంలో మనం సలహాలు సూచనలు చేయాలి. సలహాలు సూచనలు చేసిన తర్వాత వాళ్ళు చేయన్న పార్టీలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఈరోజు సలహాలు సూచన వరకు ఆగిపోయిందని అంటే నిర్ణయం తీసుకునే స్థాయి వరకు నన్ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వద్దనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నన్ను ఇప్పుడు ఆ రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకి రాగానే నన్ను వెల్కమ్ తెలిపారు. ఆ రోజు రేవంత్ అన్న రమ్మంటే వెళ్ళాను, కలిశాను. నేను టికెట్ అడిగాను, టికెట్ నా చేతిలో లేదని తను చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఆగిపోయాను. సంకేతాలు నేను పని చేసింది కేసీఆర్ను దించాలి, కేసీఆర్ గద్దె దిగాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను ఈ శని వీడాలని మాత్రం ఆ రోజు నేను కాంగ్రెస్కే పనిచేసిన. కాబట్టి ఏడ ఉన్న ఇందిరా శోభన్ తెలంగాణ సమాజం కోసమే పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేసిన. అలాంటప్పుడు నన్ను ఎవరు అడ్డుకుంటారని, నిన్ను ఎవరినో ప్రసన్నం చేసుకోవాలని అవసరం నాకు లేదు. వాళ్ళందరూ కుటుంబ సభ్యురాలు. ఈ రోజు వరకు కూడా ఇందిరా శోభన్ని వాళ్ళ కుటుంబ సభ్యురాలుగానే చూస్తారు. అంటే ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇందిర పనిచేస్తుంది అన్నది నాకు పేరు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ 2023లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇందిరా శోభన్ గారు ప్రతిపక్ష పాత్రన ప్రభుత్వంలో ఒక భాగస్వామి. ఇప్పటికైతే ఇంకా నేను ఏమి డిసైడ్ అవ్వలేదని, త్వరలోనే అది కూడా మీకు చెప్తా. తొలి వెలుగు సాక్షిగా చెప్తా. నేను ఏది చేసినా తెలుగు వెలుగే నాకు ముందు నిలబడింది ఆ రోజు. సో రేపు కూడా తొలి వెలుగే చెప్తా ఇన్ఫర్మేషన్ తప్పకుండా. అతి కొద్ది రోజుల్లోనే నేను ఏం చేయగలుగుతాను. మీరు ఇంకోటి గమనించాలి, నేను అధికార పార్టీ ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతున్నప్పుడు స్తబ్దంగా ఉంటుందని అనుకోవద్దు. ఆ రోజు కూడా స్తబ్దంగా లేను. నేను ఆ రోజు కూడా ఇంటర్నల్గా మాట్లాడిన, బయట ఉన్నా మాట్లాడినా, లోపల ఉన్నా మాట్లాడినా. ఎందుకంటే ఆ డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఆ స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ వాల్యూస్ ఉంటాయి, ఇస్తారు. పని చేసే వాళ్ళకి ఆ వాల్యూ ఇస్తారు. అక్కడ ఎవరేం పని చెప్పారు, నువ్వు ఎంత చేయగలిగితే అంత చేయాలి. గ్రౌండ్ ఓపెన్ ఉంటుంది, ఎవరు ఎంత దున్నుకుంటే అంత దున్నుకోవచ్చు. చూద్దాం మరి ఓవరాల్గా గతంలో కాంగ్రెస్ పార్టీ సందర్భంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ని గద్దెదించడం కోసం కీలకంగా పనిచేసిన వ్యక్తులంతా అంతర్గత కలహాల కారణంగా కాంగ్రెస్ పార్టీ వీడాల్సి వచ్చింది. ఇక ఓవరాల్గా అందరూ కూడా ఒక రకంగా ప్రభుత్వం అధికారంలో ఉంది, సలహాలు సూచనలు అయితే చేస్తున్నారు. కానీ ఎప్పుడెప్పుడా అటు పార్టీ కానీ లేకుంటే వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడా పార్టీలోకి వెళ్తామనే ఒక ఆలోచనతో వీళ్ళున్నారు. అదేవిధంగా పార్టీ కూడా వీళ్ళని చేరదీయడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఏం జరగబోతోంది రేపటి రోజున? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా వీళ్ళ యొక్క పోరాటం చూసిరు. ప్రతిపక్ష పాత్రలో తనదైన గలం విప్పినట్టు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు పార్టీకి సలహాలు సూచన విధంగా వెళ్తున్నారు. రేపటి రోజున ఏం జరగబోతుందో మాత్రం చూడాల్సి ఉంది.